నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీది? హైదరాబాదేనా? హైదరాబాదేనా? ఏం చేస్తుంటారన్నా మీరు? నేను పేపర్ వేస్తాను, న్యూస్ పేపర్ వేస్తాను. ఇంకేం పని చేస్తారన్నా? ఈ టీ కొట్టు కాడ ఉంటాను. అంటే న్యూస్ పేపర్ ఓన్లీ మార్నింగ్ వేస్తారు, మిగతా టైంలో ఇక్కడ చాయ్ బండి కాడ నడుపుతారు. అవును. అంతే కదా. అవును. ఇప్పుడు ఈ నార్మల్ టైంలో అయితే ఎండ బాగా కొడుతుందన్న. ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇక్కడ ఎండ ఎట్లుందన్న? టెంపరేచర్ ఏ విధంగా అనిపిస్తుంది? మీరు బయటనే పని చేస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న సిచ్యువేషన్ ఇక్కడ? సిచ్యువేషన్ చాలా అయితే ఎండ అయితే చాలా ఉందన్న, చాలా ఎండ ఉంది. ఇలా 42 degrees ఉంది ఇలా. ఇలా 42 degrees ఫస్ట్ టైం చూస్తున్నాను 42 degrees. ఓకే. ఇంతకుముందు 40-41 ఉండే, ఇప్పుడు అయితే 42 ఉంది ఇలా. 42 degrees అంటే నార్మల్ అయితే ఎవ్వరు వస్తలేరు. పొద్దుగాల 11 గంటల నుంచి బయటికి అయితే ఎవ్వరు వస్తలేరు అన్న. మీరు బయటనే ఉండి పని చేస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఎండకు? అసలు ఇంతకు ఉండగలుగుతురా మీరు? అసలు లేదు, ఉండగంటలేదు, చీడ అయిపోతుంది అన్న మొత్తం. బాడీ అంతా చీడు, పని చేస్తలేదు, అట్లా ఏం చేస్తలేదు అన్న. అట్లా చాలా ఇబ్బంది అవుతుందన్న. నాకన్నా ఇబ్బంది కాదు, అందరికి ఇబ్బంది అవుతుందన్న. అట్లా చెట్టులు జర మంచిగా పెంచాలన్నా, పెంచి అట్లా చేయాలన్నది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందన్న. చెట్లు కూడా అదే ఇబ్బంది, మంచిగా ఉంటే అది బాగుంటుంది అన్న. అట్లా మీరు ఏ టైంకి వెళ్తారన్న పనికి? అసలు ఇది ఒక మెయిన్గా మార్నింగ్ ఉదయం నుంచి ఏ టైంకు స్టార్ట్ అవుతుంది మీ జర్నీ? మార్నింగ్ మాది పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందన్న. 4 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు అవుతుంది పని. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందన్న? మీరు ఉంటారు కదా పొద్దుగల ఎండగా, ఎన్ని గంటలకు బాగా కొడుతుంది ఎండ? 11 గంటల నుంచే కొడుతుందన్న. 11 నుంచే ఎండ మంచిగానే కొడుతుంది. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉబ్బరిస్తుంది చాలా. ఎండ కూడా కొడుతుంది, ఉబ్బరిస్తున్నాను అన్న, ఉబ్బరిస్తుంది. ఇట్లే ఉంటే తర్వాత పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది అన్న. అది ముసలోళ్ళు ఇసలు బయటికి అస్సలు వెళ్ళారు, చాలా ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళకి కూడా చాలా కష్టం అవుతుంది, చిన్నలోకి పెద్దలు అట్లా. ఇప్పుడు మీ గిరాకీ ఎట్లుందని ఇక్కడ? గిరాకీ చాలా తగ్గిందన్న, చాలా తగ్గింది గిరాకు. ఎండకు ఎవరు వస్తలేరు అన్న బయటికి. 12 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఎవరు వస్తలేరు. అదే ఎండ ఉంది పోయి ఎండ ఉంది అని చెప్తారు. అట్లా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్నానం చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ అట్లనే అవుతుంది అన్న, స్నానం చేసి వెళ్ళిపోతున్నది అట్లా, అట్లా అయిపోతుంది అన్న మొత్తం. అది మరి నైట్ కూడా ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈ వేడిమికి భూమి వేడవుతుంది కదా, దానివల్ల అసలు ఇంత ఉడక వస్తుందా, లేకపోతే నైట్ అయినా కొద్దిగా కూల్? రాత్రి ఫ్యాన్ వేసుకుంటే, కూలర్ వేసుకుంటే కూడా ఉడక వస్తుంది. తలుపులు కుల్లా పెట్టుకొని పండుకునే వస్తుంది మాకు. అట్లా చాలా ఇబ్బంది రాత్రి అయితే. ఇంకా చూశారు కదా, ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఒక నైట్ పూట ఒక 2 hours మాత్రమే పడుకుంటా అని చెప్పేసి అంటున్నారు. ఈ వేడిమి తట్టుకోలేక చాలామంది అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఇట్లా చాలా వరకు భయపడుతున్నాడు మనకు తెలుస్తున్నది. ఇక్కడ విషయానికి వస్తే మన హైదరాబాద్లో మాత్రం 43 degrees నుంచి 45 degrees వరకు ఉంది. మిగతా నార్త్ తెలంగాణ ఈ ప్రదేశాల్లో మాత్రం 45 నుంచి 47 వరకు క్రాస్ అయ్యే చాలా వరకు అయితే ఈ టెంపరేచర్ అయితే క్రాస్ అవుతుంది. ఇదే విధంగా టెంపరేచర్ ఉంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం కాదు, ఎవరు ఏ పరిస్థితిలో ఏ వర్క్ ఇట్లా చేసుకోవడానికి ఆస్కారం అయితే లేకుండా అయితే చాలా వరకు కనిపిస్తుంది. మనం చాలా వరకు మొక్కలు పెంచితే ఈ ఒక ఉష్ణోగ్రతను అయితే రాబోయే కాలాల్లో కొంతవరకు అయితే తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరు చెట్లు అయితే పెంచండి, కావాల్సిన కనీసం ఒక 2 చెట్లు పెంచండి. మనకు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, నెక్స్ట్ వచ్చే ఇయర్స్ కూడా కొంతవరకు ఈ ఉష్ణోగ్రతలు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉండొచ్చు.